స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పిలుపు మేరకు లయన్స్ క్లబ్ ఆఫ్ సంగారెడ్డి ఆదర్శవారి ఆధ్వర్యంలో మిగింపు ఉత్సవాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా గత 20 రోజులుగా విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, ఉపన్యాస, దేశభక్తి గీతాల పోటీలను నిర్వహించారు. సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లిలోని ఎంబీఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ సంగారెడ్డి ఆదర్శ అధ్యక్ష కార్యదర్శులు లయన్స్ లాడే మల్లేశం, వెంకటేశంల ఆధ్వర్యంలో ప్రోగ్రాం స్పాన్సర్ హర్ష ఫౌండేషన్ చైర్మన్ ఆర్ ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో బుధవారం ఏర్పాటు చేసిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ముగింపు వేడుకల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు, బహుమతులు, సర్టిఫికెట్, జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు లయన్స్ లాడే మల్లేశం, వెంకటేశంలో మాట్లాడుతూ సంగారెడ్డి నియోజకవర్గంలోని 4 మండలాలు, ఆందోళన నియోజకవర్గంలోని 2 మండలాల్లోని 72 పాఠశాలల్లో ప్రతిభ కనబర్చిన 320 మంది విద్యార్థులకు నగదు, పురస్కారాలు, ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను అందజేసినట్లు చెప్పారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు మునిపల్లి రామచందర్, 5 మంది విశ్రాంత సైనికులు బి సంగమేశ్వర్, టి విజయరావు, ఎం సుధాకర్, బి రవీందర్, రాజీవులను శాలువాలతో సన్మానించి పూలమాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సైకాలజిస్ట్ డాక్టర్ ఉషారాణి, ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు మునిపల్లి రామచందర్, డిస్ట్రిక్ట్ చైర్మన్లు పి రాములుగౌడ్, ఎస్ విజయేందర్ రెడ్డి, నాయకోటి రామప్ప, అనంతరావు కులకర్ణి, డి హనుమంత్ గౌడ్, కోశాధికారి రామచంద్రం, లయన్స్ సభ్యులు అనంతయ్య, మాణికరావు, శ్రీధర్ రెడ్డి, రామ్ గోపాల్, గురుపాదం, ఎంఈఓలు అంజయ్య, భీమ్సింగ్, దశరథ్తో పాటు పెద్ద సంఖ్యలో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకుడు వేలతో తెగనడానికి భారతీయుల యొక్క ఔన్నత్యాన్ని పాసటగానే సంగ్రామ చరిత్రలో నేను సైతమని తడబడని అడుగులతో తప్పించిన మనస్సుతో ముందడుగు వేయబడి అభినందనలు, ధన్యవాదములు. ప్రాయము ఇప్పుడు నేను ఏం చెప్పాను అంటే స్వాతంత్రం చేసి ఇచ్చిన అందరూ పెద్ద మనుషులకు స్వాతంత్రం చేసి రామరాజ్యం ఏమన్నాము, కానీ రాక్షస రాజ్యం ఏడుతున్నారు. ఏం చెప్పాలి అలా కార్యక్రమ అధ్యక్షుడు లయన్స్ క్లబ్ ఆఫ్ సంగారెడ్డి ఆదర్శ సెక్రటరీ అన్నయ్య గారు, పదాంపేట్ పుల్కల్ అండ్ తోటూరు. తీరులదే ఈ విజయం అందరిది. కనిపిస్తున్నారు. సంపాదించినప్పటికీ కూడా సైనికులు ఏంటి, వీళ్ళు రిటైర్డ్ అయ్యారని అందరూ చూస్తున్నటువంటి విద్యార్థులకు ఒక సూచన. రిటైర్డ్ అవుతారు అంటే 15 సంవత్సరాలతో ఒక దేశానికి వెన్నెముకలాగా శివాజీ చేతిలో కత్తి చూడు, భారతదేశం సత్తా చూడు, జాతీయంగా గర్వించు, భారతదేశం పుణ్యభూమి ముందడుగు వేస్తూ ఎన్నెన్నో ప్రజా ఉపయోగం, అదేవిధంగా ఆధ్యాత్మిక సౌజన్యంతో, ప్రోత్సాహంతో, నేతృత్వంలో మరొకసారి 75 మంది విలీకృతమై ఉన్నటువంటి కళాత్మకతను, చతురాత్మకతను, విషయ పరిజ్ఞానాన్ని, జ్ఞాన దృష్టిని వెలుగు తీయాలని అనేక రకాలైన పోటీల లోపల మరి సదాశివపేట్, అదేవిధంగా పుల్కల్, కొండాపూర్, కంది, సంగారెడ్డి, మున్పల్లి 6 మండలాల లోపల ఉన్నటువంటి విద్యార్థులను సంబంధిత మండల విద్యాధికారుల యొక్క ప్రోత్సాహంతో, ఉపాధ్యాయ బృందం యొక్క సలహాలతో విద్యార్థులందరినీ కూడా ప్రేరేపించి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం ఒక చిన్న పద్యంలో. తర్వాత లైన్ వెంకటరమణరావు గారు, ఎస్ఏ ఇంగ్లీష్ సదాశివపేట గారు స్వాగత కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఒక చిన్న పద్యంతో అమ్మవారికి ఘన విపంచికలయుంచి అతిలోక సుశ్రావ్య శృతులనీన రాజహంసమునెక్కి రాజకాక్షములోన మందస్మితాస్యయైమిందు గొల్ప సారసూరీర్ణ సువితీర్ణ జ్ఞానపూర్ణ భారతీదేవి సత్కృప భాగ్యమహిమ తల్గులయించు నేడు మననాల్కల మీద ఇంపు ఘటించి ఇక నటించుగా. ప్రోగ్రామ్ లయన్స్ క్లబ్ ఆఫ్ गुजारा है मेरी नजरों में, देखो मुल्क का दिलकश नजारा है, मेरे हाथों की
गुजारा है। लहू के आखिरी कतरे में हिंदुस्तां पुकारा है। मेरा दिल है, मेरी जान है, मेरी आँखों का तारा है। रांझ लगे तेरी सांसों पे, थोड़ा सा वतन का भी हक था। ना देख मुझे यूं मुड़ मुड़ के, तेरा मेरा साथ यहीं तक था। ये तेरी जमीन तेरे खून से ही तो सजती संवरती है रांझे। तेरे इश्क की मैं हकदार नहीं, तेरे ही रुत धरती है रांझे। हाय तेरी मिट्टी में मिल जावा, गुल बन के मैं खिल जावा। इतनी सी है दिल की आरज़ू, तेरी नदियों में बह जावा, तेरे खेतों में लहरावा। इतनी सी है दिल की आरज़ू। मेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए सौ दर्द सहे। महफूज रहे तेरी आन सदा, चाहे जान मेरी रहे न रहे। ऐ मेरी ज़मीं महबूब मेरी, मेरी नस नस में तेरा इश्क बहे। फीका न पड़े कभी रंग तेरा, जिस मुंह से निकल के खून कहे। हाय तेरी मिट्टी में मिल जावा, गुल बन के मैं खिल जावा। इतनी सी है दिल की आरज़ू, ओ तेरी नदियों में बह जावा, तेरे फसलों में लहरावा। इतनी सी है दिल की आरज़ू। पाडुदमा स्वेच्छा गीतं, ఎగరేయుదమా జాతి పతాకం. దిగంతాలని నదించి విశ్వవిఖ్యాతి నొందగా జాతి గౌరవం పాడుదమా స్వేచ్ఛా గీతం. ఎగరేయుదమా జాతి పతాకం. జలియన్ వాలా బాగు దురంతపు నెత్తుటి దారల హత్తుకొని, ఉరికొయ్యల చెరసాలల గోడల దారుణాలు తలకెత్తుకొని. జలియన్ వాలా బాగు దురంతపు నెత్తుటి దారల హత్తుకొని, నెత్తుటి దారల హత్తుకొని. ఉరికొయ్యల చెరసాలల గోడల దారుణాలు తలకెత్తుకొని, దారుణాలు తలకెత్తుకొని. పొగిడిన కాలం పోరాడిన కాలం ఓ మరి మరి ఒక పరి తలచుకొని, మృత వీరుల గాథలు తెలుసుకొని పాడుదమా స్వేచ్ఛా గీతం. ఎగరేయుదమా జాతి పతాకం. వందే మాతరమని నినదించిన వీరుల శౌర్యం తలచుకొని, స్వాతంత్రం నా జన్మ హక్కని గర్జించిన గలమందుకొని. వందే మాతరమని నినదించిన వీరుల శౌర్యం తలచుకొని, వీరుల శౌర్యం తలచుకొని. స్వాతంత్రం నా జన్మ హక్కని గర్జించిన గలమందుకొని. థ్యాంక్ యూ సారిక. मुल्क में किसका गुजारा है, बता क्या पूछता है मुल्क में किसका गुजारा है. मेरी नजरों में देखो मुल्क का दिलकश नजारा है. बता क्या पूछता है मुल्क में किसका गुजारा है. मेरी नजरों में देखो मुल्क का दिलकश नजारा है. मेरे हाथ
నానని నానా 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 దేశం మనదే తేజం మనదే దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే నీతి మనదే జాతి మనదే నీతి మనదే జాతి మనదే ప్రజల అండదండ మనదే అందాల బంధం ఉంది ఈ నేలలో ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో ఏ కులమైనా ఏ మతమైనా ఏ కులమైనా ఏ మతమైనా భరత మాతకొకటే లేరా ఎన్ని భేదాలున్నా మాకెన్ని తేడాలున్నా దేశమంటే ఏకమవుతాం అంతా ఈ వేళ వందే మాతరం అందామందరం వందే మాతరం అందామందరం దేశం మనదే తేజం మనదే దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న మనదే నీతి మనదే జాతి మనదే ప్రజల అందదండ మనదే అందాల బంధం ఉంది ఈ నేలలో ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో ఏ కులమైనా ఏ మతమైనా ఏ కులమైనా ఏ మతమైనా భరత మాతకొకటే లేరా ఎన్ని భేదాలున్నా మా విశాల విశ్వంలో మా భారతదేశం ఉన్నతం విశాల విశ్వంలో మా భారతదేశం ఉన్నతం సుస్వరాలము మేము మధుర వీణనా దేశం దేశం విశాల విశ్వంలో మా భారతదేశం ఉన్నతం విశాల విశ్వంలో దృఢమైన పర్వతములలో ఆకాశానంది నగం దృఢమైన పర్వతములలో ఆకాశానంది నగం ఆ నగం మాదే ఆ హిమనగం మాదే మాదే విశాల విశ్వంలో మా భారతదేశం ఉన్నతం విశాల విశ్వంలో ఈ దేశమాత ఒడిలో ఆడులే వేల నదులు ఈ దేశమాత ఒడిలో ఆడులే వేల నదులు ఈ సుందర నందన వనమే సుందర నందన వనమే స్వర్గానికన్న మిన్న మిన్న విశాల విశ్వంలో మా భారతదేశం ఉన్నతం విశాల విశ్వంలో ఏ మతమైనా కానీ కలహించడము నేర్పదు ఏ మతమైనా కానీ కలహి English medium from the GNHS High School, Sadashivapet. At first, let me wish you all a very happy Independence Day. It is 75th Independence Day and it is also known as 75th Independence Day. We celebrate Independence Day every year on 15th August because our India got independence from British rulers on 15th August 1947. Many freedom fighters like Mahatma Gandhi, Jawaharlal Nehru, Bhagat Singh, Subhash Chandra Bose, Rani Lakshmi Bai lost their lives to provide independence in India. We have to remember their sacrifices.
This day teaches us about the power of unity. The power of unity means the story is so famous that if one people, that 5 cows and the lion, their 5 cows, if you know, and we have to remember the sacrifices. After independence, our Jawaharlal Nehru became first Prime Minister of whole India. First Prime Minister. How proud feeling, is so proud feeling. On this day, street of every city and every village will decorated with our national flags. And it is on 75th Independence Day, our Prime Minister had ordered us that to put flag on every house. And this is fulfilled. And it is so amazing to watch it. And our Prime Minister Narendra Modi will host flag at Red Fort in New Delhi. After hosting, our Prime Minister will give his annual speech to all citizens. No matter we have to build our India, no matter of our different language, different caste, different religion, different color and different culture, etc. Let us all work together, help together, build our India together. We have to sacrifice our things and our lovely things to build our India and to hard working for our India's development. And do you know, friends, what represents our flag colors, our national flag colors? Of course, I feel very shame that only some of you know this, because it is very important that our India, we are Indians. As we are Indians, we have to know what is the national flag. Our national flag represents. If some countrymen come here and ask you what is your national flag color represents, what you will say? It is very shameful. I will tell the names. Listen carefully. First one, the saffron or orange represents courage and sacrifice. Second one, the white color represents truth and purity. Third one, the green color represents faith and fertility. Fourth one represents the blue wheel of virtue represents about motion and growth. Dear friends, do you know who printed our flag? Almost people say that our Pingali Venkaya had designed it. But it is wrong. Pingali Venkaya had designed our early India flag, which contains charkha in the middle, not wheel. And all members said that Pingali Venkaya had only designed our national flag. But our national flag is designed by a Muslim woman named Mrs. Suraya Tayyabji. And I would like to thank our Indian Army who are protecting us from several wars, day and night, and summer and winter, and snowfall and rain. What good? If we are here safely and celebrating our festivals, it means our Indian Army are on border. And I will end my speech with a slogan: East or West, our India is the best. Thank you for giving me this great opportunity to speak in front of you. ఆసనమైన పెద్దలు, ప్రముఖులు, ప్రధాన ఉపాధ్యాయులకు, విద్యార్థులకు నా యొక్క నమస్కారాలు. నేను ఈరోజు చెప్పబోయే అంశం స్వతంత్ర సమరం గురించి. సుమారు 200 సంవత్సరాలు పైగా బ్రిటిష్ పరిపాలన శృంఖలాలలో బంధింపబడిన భారతదేశం అలనాటి ఆంగ్లేయుల సామ్రాజ్య కాంక్ష సువిశాల సుసంపన్నమైన భారతదేశాన్ని బానిసత్వంలోకి అలమటింపజేస్తుంది. వ్యాపార నిమిత్తం భారతదేశానికి వచ్చిన బ్రిటిష్ వారు ఇక్కడి రాజులతో సత్సంబంధాలు ఏర్పరచుకొని మన దేశంలోని రాజ్యాలను మెల్లమెల్లగా కుట్రలతో కుయుక్తులతో ఆక్రమించడం మొదలుపెట్టినారు. నాటి స్వదేశీ రాజుల మధ్య ఐక్యతను దెబ్బతీసి ఒక రాజుపై ఇంకొక రాజు దండెత్తే విధంగా చేసి 19వ శతాబ్దం తొలి మొఘల్ పరిపాలనే ఉన్నా కానీ ఆంగ్లేయులు వారి యొక్క గౌరవాన్ని తగ్గించి వారిలో ఉన్న దురహంకారాన్ని బయటపెట్టి భారతదేశాన్ని బానిసత్వంలోకి నెట్టివేశారు. స్వాతంత్రం రావడానికి ఎంతో మంది వీరులు, దేశభక్తులు పోరాటాలు చేస్తూ మనము భారతదేశానికి స్వాతంత్రాన్ని సమర్థించి పెట్టారు. స్వాతంత్రం రాకముందు మన దేశభక్తులు ఎందరో స్వతంత్ర వీరులు, సమరయోధులు పోరాటాలు చేస్తూ భారతదేశానికి స్వతంత్రం తెద్దామనే సమయంలోనే కొంతమంది స్వదేశీ ద్రోవుల వలన విఫలమైపోయింది.
సామ్రాజ్య సాధన కోసం ఎందరో మంది వీరులు పోరాటాలు చేస్తూ, ఎందరో మంది కవులు పండితులు వ్యాసాలు రాస్తూ భారతదేశంలోని ఉన్న ప్రతి ఒక్క చోట వ్యక్తికి ధైర్యాన్ని అందిస్తూ వారిని ఉద్యమం వైపు సంసిద్ధులుగా చేసి భారతదేశం నుంచి బ్రిటిష్ వారిని తొలగించేలా చేశారు. అలాంటి మహానుభావులను గుర్తించుకోవడం, గౌరవించుకోవడం, స్మరించుకోవడం మన కర్తవ్యం. అప్పుడే మనం వారికి సరైన గౌరవం ఇచ్చిన వారం అవుతాం. ఆ యొక్క మహానుభావుల త్యాగాలను గుర్తించి కక్షలను, కార్పణ్యాలను మాని వారి అడుగుజాడల్లో నడుస్తూ భారతదేశ భక్తి గురించి నిండుగా తెలిసి ఉండి భావితరం యువతరం నిరంతరం శాంతి పథకంలో నడుస్తూ భావితరానికి వెన్న తెచ్చే ప్రయత్నం చేద్దాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన కంట నీరు కార్చకమ్మా నిన్ను వీడినానని, నన్ను నీవు మరువకమ్మా నీ జత నేను లేనని, కన్నీరే గుండెలోని కష్టాలను తెలిపెనమ్మా, ఆపదలో ఉన్న మనము అందరి గుండెలోన నిలవాలమ్మా, నేను చదువుకొని ఎదగాలమ్మా ఈ సమాజాన్ని మార్చాలమ్మా, ఇంటికాడ కష్టాలను తీర్చుదామని చదువు కోసం వచ్చినాను, అది తీర్చేదాకా చదువుతాను. అన్నం తింటుంటే నాకు నువ్వే గుర్తుకొస్తావు, బాధపడుతున్నప్పుడు నన్నే గుర్తుకొస్తాడు. లయన్స్ క్లబ్లో చేరుతానమ్మా, నలుగురికైనా సాయం చేస్తాను. నన్ను ఆదరించిన గురువులందరి రుణం నేను తీర్చుకుంటాను. అంబేద్కర్ బాటలో నడుస్తానమ్మా, వివేకానందుని నీతులు పాటిస్తానమ్మా, మరచిపోనమ్మా నన్ను కన్న నిన్ను పూజిస్తాను. ఆపదలున్నోలను చూస్తే గుండె తరుక్కోపోద్ది, చిన్న వయసు కనుక నేనేమి చెయ్యలేకుంటి. అందరూ మనుషులే కదమ్మా, వారిని ఆదుకొందాము, చదువును నేర్చుకొని వారి కష్టాలను తీర్చుతాను. త్వరలో నేను ఇంటికొస్తాను, అందరికీ ఆధారమయ్యే ఉద్యోగం తెస్తాను, కష్టాలను తీర్చుతానమ్మా, భవిష్యత్తును మార్చుతాను. First of all, I would like to thank Sir who has given a kind justice, and I feel very happy, I feel very proud. ప్రతి ఒక్కరూ ఎవరో ఏం చెప్తున్నారు అని వింటూ బుక్కులు పెన్నులు అయితే చేతిలో ఉన్నాయి. నేను ఎన్నో స్పీకర్లు చెప్పగలుగుతారా? Can anyone raise and tell me that what is my number as a speaker for the day? No. 7 are done. Okay. When Anand sir contacted me, ఎప్పుడైతే నన్ను అనంత్ సార్ మాట్లాడమని చెప్పారో, అమ్మ మీరు సైకాలజీ రిలేటెడ్గా మాట్లాడండి అని చెప్పారు. సో సైకాలజీ రిలేటెడ్గా 9th and 10th స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళని ఇన్స్పైర్ చేస్తూ, వాళ్ళని మోటివేట్ చేస్తూ మీరు మెసేజ్ ఇవ్వండి అన్నారు. Once again, I take this opportunity to thank all the leaders who are sitting here, who invited me to to converse with you. మీతో మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చారు. ఇందాక నేను వచ్చి కూర్చున్నప్పుడు చాలామంది పిల్లలు ముందుకు రండి అంటే మనలో ఒక చిన్ని హెసిటెంట్, అంటే ఎక్కడో నేను ముందు వెళ్ళాలా, ముందు వాళ్ళు చేసిన తర్వాత there was a big line, right?
ఎందుకు నేను ఈ పాయింట్ ఇక్కడ కనెక్ట్ చేశామంటే మనలో we see and we learn. నేను ఈరోజు ఒక చిన్ని పాయింట్ చెప్పడానికి మాత్రమే వచ్చాను. యాజ్ యు ఆల్ ఆర్ సీనియర్ HMs, senior leaders, senior teachers and lovely students who are really actively participating in each movement from the day from the day of a competition they have announced. I feel very proud standing in front of you talking about this Azadi Ka Amrit Mahotsav. నేను ఇక్కడ 3 points మెయిన్గా ఇంపార్టెంట్, దోస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్స్ లైఫ్. ఇందాక మన ఎంతమంది డిగ్నిటరీ స్టేజ్ మీద ఉన్నారని పెద్ద లిస్ట్ ఇచ్చారు. వెన్ ఐ వాజ్ రీడింగ్ దాట్, యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, గూస్ బాంబ్స్ ఆన్ మై హ్యాండ్, హోల్ మై బాడీ. 3 generations of people standing here to enjoy that Azadi Amrit Mahotsav. ఎప్పుడు జరుగుతుందో కూడా చెప్తాను నేను ఇప్పుడు. I really take honor. It's my privilege. I am sitting and sharing my stage, the freedom fighter M. Ramchandra Garu, CRPF Veer Jawans, who really contributed something great for the society, and all the dignitaries, all the HMs, all your teachers. Teachers, my humble request, నేను ఇక్కడ వచ్చినందుకు మీకు ఒక క్లారిటీ ఉంటే, మీరు పిల్లలకు మీ క్లాస్లోకి వెళ్ళినప్పుడు ఏం చెప్పాలి అని, ఆ ప్యూరిటీ మైండ్ ఆటోమేటిక్లీ విల్ టేక్ ద షేప్. Am I right? Yes, గట్టిగా ఇవ్వచ్చు ఆ చిట్టి తల్లులకి. ఈవెన్ ఆల్ ద టీచర్స్ హు ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్, రియలీ దే డిజర్వ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. What is the first element? Louder, without mic. Clarity. This is only for teachers. Everybody. మీరు చదువుకున్నది ఎంత క్లారిటీగా అర్థం చేసుకొని మీరు రాసే నోట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎగ్జామ్, ఇఫ్ యూ గివ్ ఇట్, యూ ఆర్ ద రియల్ రోల్ మోడల్స్ హూ స్టూడ్ అప్ ఫర్ ద కాంపిటీషన్. ఫర్ ద కాంపిటీషన్ యూ ఆర్ పిక్డ్ బెస్ట్. Am I right? Once again we thank సంగారెడ్డి క్లబ్. ఇక్కడ మళ్ళీ సంగారెడ్డి క్లబ్ గురించి ఒకటి చెప్పాలి. సంఘ అంటే సంఘ్, దే ఆర్ నాట్ ఓన్లీ putting all efforts to improve themselves in a sangh, in a group. They are making that development with you all satsang, with all the great leaders satsang. So they deserve a big round of applause. Gattiga vinapadali naku. Thank you. Next, I move on to next element. What is after L? S. మన లీడర్స్ చాలా మంది మాట్లాడారు. మనం ఎంతమందికి కనెక్ట్ అయ్యాం? నేను ఎన్నో స్పీకర్ అంటే చెప్పలేకపోయారు. స్పీకింగ్ విల్ రియలీ కనెక్ట్. స్పీకింగ్ విల్ రియలీ మేక్ యువర్ టీచర్స్ యాజ్ అ హీరో ఆర్ హీరోయిన్. దట్ ఎన్టీఆర్ సాంగ్ ఉంది ఒకటి, చెప్పగలుగుతారా? ఫాలో ఫాలో ఫాలో. యా, దే విల్ ఫాలో యూ సార్. యాక్చువల్లీ ఐ మీన్ టు సే, వాళ్ళు ఎందుకంటే దే ఇన్స్పైర్. మీరు వాళ్ళని ఇన్స్పైర్ అయ్యేలాగా చేస్తున్నారు విత్ యువర్ స్పీకింగ్. ఇక్కడ టీచర్స్కే స్పీకింగ్ అని నేను చెప్పట్లేదు, ఈవెన్ స్టూడెంట్స్ ఆల్సో. వెన్ యూ స్పీక్ వెల్ విత్ ద ప్యూరిటీ, యూ కనెక్ట్ విత్ యువర్ పియర్ గ్రూప్, విత్ యువర్ neighbors, and there not only a good schools are formed, even a good society is formed. If a good society is formed, remember my dear students, we can live happily. ప్యూరిటీగా కనెక్ట్ చేసినప్పుడు లిటిల్ బిట్ అవుట్ ఆఫ్ కాన్సెప్ట్, ఐ జస్ట్ మూవ్ విత్ ద పర్మిషన్ ఆఫ్ అ చైర్. ప్యూరిటీ అని మాట్లాడుతున్నప్పుడు స్వతంత్రంలో ఎవరైతే ఉన్నారో అప్పటికి తర్వాత జనరేషన్కి ఇప్పుడు మీరు చేస్తున్న యంగ్ జనరేషన్కి ప్యూరిటీ తగ్గిందా లేదా? ఐ డోంట్ హ్యావ్ ఎనీ weighing machine to to carry here and share with you, but seated and listen to me. I want those 3 volunteers to be seated and listen to me. ఎందుకంటే నేను తర్వాత క్వశ్చన్స్ అడుగుతున్నాను. థ్యాంక్ యూ. స్టిల్ ద గర్ల్ ఇస్ స్టాండింగ్. థ్యాంక్ యూ. బికాస్ నేను ఎందుకు చెప్పానంటే, నేను ఎన్నో స్పీకర్ అని అడిగినప్పుడు మనందరం వింటున్నట్టుగానే ఇక్కడే ఉన్నాం. వీఆర్ ఆల్ లిసనింగ్, వీఆర్ ఆల్ హియరింగ్.
We are not listening. That is the whole concept for the day. నేను ఈరోజు అవి 4 తీసుకున్నాను. థ్యాంక్ యూ. మీరు గట్టిగా చెప్పట్లేదు. దట్స్ అ రియలీ క్విక్ ఎనర్జీ ఫర్ యూ. యూ గ్రో యంగ్ డే బై డే. మీరు ఎంత గట్టిగా క్లాప్స్ ఇస్తే హోల్ బాడీ is circulated with all the blood what really required. You know, that's how you can concentrate more. Again, that is a big science. Malli 1 to 4 days class on clapping చెప్పగలుగుతాం మేము. Okay, coming back to the whole concept, I have taken concept of LSRW. టీచర్స్గా చదువు చెప్పడానికి రాలేదు, టీచర్స్కి చదువు చెప్పడానికి రాలేదు, స్టూడెంట్స్తో ఈ మాట షేర్ చేసుకోవడానికి వచ్చాను. థ్యాంక్ యూ సార్. LSRW అంటారు. మీకు అకాడమిక్స్ మీద ద బేసిక్ సింపుల్ సైకాలజీ అకాడమిక్స్ మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి అంటే LSRW. Can anybody guess what is? I want answer from the students. LSRW. Please teachers, no prompting. What is LSRW? Can anyone? Yeah. Very good, but order is somewhere. But give him a lovely round of applause, please. గట్టిగా వినపడట్లేదండి. యూ వాంట్ గ్రో అండ్ గివ్ అ బిగ్ క్లాప్. ఎందుకంటే మనం అప్పుడు అనుకుంటాం ఇంతమంది ఇక్కడ లీడర్స్గా కూర్చున్నారు అంటే వాళ్ళు ఎంతో కృషి చేశారు కాబట్టి ఇక్కడ కూర్చోగలిగారు. మీరు ఆ లీడర్గా ఎదగాలి అంటే ఎస్, దర్ ఇస్ నథింగ్ రాంగ్. యూ గ్రో యంగ్ ఇన్ యువర్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇంప్రూవ్స్ అండ్ ఇంక్రీజ్. థ్యాంక్ యూ చైల్డ్. సో హియర్ LSRW లిసనింగ్. మనం వింటున్నామా? ద ఫస్ట్ కాన్సెప్ట్ మనం వింటున్నాము అంటే మళ్ళీ మన ఆజాదీ క్యా హై? వాట్ ఈస్ ద ఆజాదీ మీన్? What is the Azadi mean? It's a freedom, right? You as a youngsters has really got freedom to understand in this 21st century. మనం 21st centuryలోకి వచ్చేసామా? దాటిపోయింది. మనం 22లో ఉన్నామంటారా? Your century was the vision when we were 1945. After that, there are a lot of changes have taken place in academics. Are you all listening? Okay, we'll have a small technique here. Okay, nannu vintunnara leda? I'll just show my 3 fingers. Okay, when I show 3, I want only a single clap. Okay, when I show my little finger, I want 3 claps. Ready? When I show my middle finger, I want, what's number I'm missing? What's number I'm missing? 2? Am I right? They're right, sir? Are they right, sir? Clear? నేను ఈ ఫింగర్ చూపించినప్పుడు మీరు ఏమి ఇవ్వాలి? ఎన్ని క్లాప్స్ ఇవ్వాలి? వెరీ గుడ్. నేను ఈ ఫింగర్ చూపించినప్పుడు ఇక్కడ కూడా 3 చూపిస్తారా? బికాస్ దిస్ ఆర్డర్ 3, దిస్ ఆర్డర్ 3, రైట్? దట్స్ వాట్ we assume. Okay, anyways, I say 3, number 3, you have to give 1 clap. I say number 2, you have to give 3 clap. Okay, I say number 1, how many you have to give? What is left? Okay, see, ఇక్కడ nobody is judging anybody. We are judges, we are actors, we are heroes. That's the reason we are here, right? Number 3, you're not participating. Number 2, number 2కి 3 claps. అది కూడా మనం ఎంత వింటున్నామో చూడండి. రైట్, అగైన్ ఐ కనెక్ట్ దిస్ విత్ యువర్ అకాడమిక్స్. యాజ్ ఐ టోల్డ్ యూ, లిసనింగ్. వెన్ యూ వాంట్ టు బీ అ పర్ఫెక్ట్ స్టూడెంట్ ఇన్ యువర్ క్లాస్, perfect student only during your teacher class to empower that subject. You want to become a perfect student. Nobody is perfect. అన్ని ఊరికే సినిమాలో రాసుకోవడానికి అలా రాసుకోవడానికి పర్ఫెక్ట్ ఉంటాయండి. Nobody is perfect, but you know that what you are perfect in. The whole idea is that. Am I making sense? No? No? అర్థం అవుతున్నానా? I mean to say. My voice is clear? No? Okay. ఈ ఎక్సర్సైజ్ అర్థం కాలేదు కదా? Okay. I say 1. Okay. You need to stand. I say 2. You need to. Right? Right? 2.
What is 2? Sit or stand? Oh, very good. You're all listening. What is number 1? ఓకే, అంటే మన బాడీలో ఎంత ఫాస్ట్గా హార్మోన్స్ పనిచేస్తున్నాయి. స్టాండ్ స్టాండ్ స్టాండ్, డోంట్ సిట్. సెట్. ఏంటి మ్యామ్ డైరెక్ట్ సిట్లోకి వెళ్ళిపోయారు? స్టాండ్, సెట్, సెట్. లిసనింగ్ లిసనింగ్, వెరీ గుడ్. స్టాండ్, సెట్, సెట్, స్టాండ్, స్టాండ్. సెల్ఫ్, యా, yes sir. Yeah, no stopping, always. Actually మీరు పెద్దవాళ్ళు కదా అన్నట్టుగా, బట్ ఎనీవేస్ దిస్ స్టాండ్ దొరికిపోతారు మ్యామ్. ఆల్ ద హెచ్ఎంస్ వచ్చి ఎంతమంది కూర్చుంటారు, ఎంతమంది నిలబడ్డారో దొరికిపోతారు. దిస్ ఇస్ అ సింపుల్ ఐస్ బ్రేకింగ్ యాక్టివిటీ వాట్ డు వి పర్ఫార్మ్ ఇన్ ద క్లాసెస్. ఓకే, ఫర్ ద టీచర్స్ ఆల్సో. సెట్. Lovely. Big round of applause to all your principals, HMs. Lovely audience. Very nice. Super duper. Okay. Yes, kids. Whatever the acts, whatever the deeds. Am I audible? మీరు రోజు చేసే చిన్ని చర్య చేసే, ఈవెన్ మేబీ ప్లాస్టిక్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, చిన్న పర్చేసింగ్ చేసినా కూడా ఇండియన్ ప్రోడక్ట్స్ ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడు నిజంగా మనం మన దేశానికి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్ప్ చేసుకునే వాళ్ళం అవుతాం. I am talking about a purity here. Soil is losing purity. Water is losing purity. I always feel pity of myself, what a person I am, where I'm not motivating, not inspiring my younger generation, because I'm enjoying all the lights, all the fan, all this beauty. When it is coming, అది రాను పలచబడిపోతుంది, తగ్గిపోతుంది, సాయిల్ ఫెర్టిలిటీ పోతుంది. మై డియర్ టీచర్స్, on this great stage, I really request you all, take that initiative, tell them, because we are going to move away, but these offsprings, as sir said, 4 clubs, new clubs, leadership clubs are going to come up. వాళ్ళకి చెప్పండి ఎలా ఏం చేస్తే వాళ్ళు నిజంగా అది ఎంజాయ్ చేసుకోవాలనుకో. ఎందుకంటే నేనే చేస్తేనా ఇదంతా అవుతుంది అని మనం అనుకుంటున్నాం, కానీ నేను కూడా చేస్తేనే మనకి విలువలు ఇచ్చుకున్న వాళ్ళం అవుతాం. I know it was given a 45 minutes. If I'm taking much time, please do let me know. So when I'm talking about speaking, when you speak well, you automatically saw that seed in their heart, not in their mind. ఇక్కడ మళ్ళీ మనం ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సింది 2 విషయాలు, 2 things kids, 2 things students. The first thing is, ఎవరైతే గుండెలో ఉంటారో వాళ్ళు చెప్పింది ప్రతి క్షణం మనకి మోటివేషన్ లాగా ఉంటుంది, అది పదే మనం చేస్తూ ఉంటాం. ఎవరైతే మన మెదడులో ఉంటారో వాళ్ళని తలుచుకొని ప్రతి క్షణం మనం భయపడతాం. సో హియర్ టీచర్స్, ఐ రిక్వెస్ట్ యూ, వెదర్ యూ వాంట్ టు స్టే ఇన్ ద హార్ట్. Thank you, sir. Lovely round of applause to your teachers and the HMs here. Students, give a big round of applause here. Thank you. So that's the thing, like where I wanted. Even your class also. Maybe చెప్పడం, మేము ఇప్పుడు వచ్చాం 45 నిమిషాల్లో చెప్పడం చాలా ఈజీ, కానీ my dear students, when you really go back and implement, you will really understand that magic which is going to happen. You know, then I move on to my third element. What is my third element? Yeah, wonderful. When you could able to read your simple textbook and connect with your writing, connect. My fourth element is writing. ఎంతమంది రచయితలు అవ్వచ్చు, ఎంతమంది ఒరేటర్స్ అవ్వచ్చు అంటే మీరు చెప్పింది భయపడకుండా దడవకుండా ఎంతమంది అన్నా రానివ్వండి, వాళ్ళందరి ముంగట ఎంత మధురంగా ఎంత చక్కగా, అది అమృత్ మహోత్సవం అని చెప్తున్నారు కదా, అది ఒక్క రోజు కాదు, రోజు జరగాలంటే ఈ LSRW కరెక్ట్గా మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటే నిజంగా యూ విల్ బి సక్సెస్ఫుల్. ఈ కార్యక్రమం ఇంత పెద్దగా జరగడానికి మా ప్రభాకర్ రెడ్డి గారు భాతృత్వంలో ఎంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. వారి ప్రతి సంవత్సరం వారు పెద్ద ప్రోగ్రాం చేస్తుంటారు. ఇంతవరకు డిగ్రీ కాలేజీలో 3-4 ప్రోగ్రామ్స్ చేసినాం. ఈసారి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అంటే ఆజాద్, ఇది మనకు స్వతంత్రం సిద్ధించిన 75వ సంవత్సరం అమృతం లాంటిది, వజ్రోత్సవం ఇది. కాబట్టి అందరి విద్యార్థులను స్కూల్ లెవెల్లో మనం ఎంకరేజ్ చేసి, స్కూల్ లెవెల్లో మోటివేట్ చేసేసి, వాళ్ళకు వాళ్ళ ప్రతిభను మనం గుర్తించేసేసి
వాళ్ళ ప్రతిభను మనం పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో అందరి ఎంబీఓలను అందరినీ కూడా ఇచ్చేసేసి దీనికంతా కూడా మా మిత్రుడు నా క్లాస్మేట్ వెంకటేశం గారు, నేను వెంకటేశం గారు 3వ తరగతి నుంచి చదువుకున్నాం. కాబట్టి వాళ్ళు తీసుకొని వచ్చి ఇంతమంది పిల్లలను వాళ్ళకు ఉన్న ప్రతిభను గుర్తించేసి వాళ్ళ ప్రతిభా ప్రోత్సాహకారాలు ఇచ్చేసినట్టయితే వాళ్ళని చూసి ఇంకోరు కూడా ఇచ్చేసేసి ఈ భారతదేశంలో మేమున్నాము, మేము కూడా ఈ భారతదేశం కూడా పనిచేసేసేస్తాం, మన దేశానికి మేము కూడా ఉంటాం, ఈనాటి విద్యార్థులే రేపటి పౌరులు కాబట్టి మేము కూడా ఈ బాధ్యత తీసుకుంటామని చెప్పేసి వారు ముందుకు వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇంకోటి మా తర్వాత కూడా చెప్తారు మా వాళ్ళు, ఒక లియో క్లబ్స్, లియో అంటే 21 సంవత్సరం లోపల ఉన్న పిల్లలందరినీ లియో లయన్స్ క్లబ్ అని పెడతాం. దానికి గవర్నమెంట్ నుంచి కూడా మనకు అనుమతి లభించింది. మా క్లబ్ నుంచి 3 లియో క్లబ్లను స్పాన్సర్ చేస్తున్నాం. ఒకటి మహిళా డిగ్రీ కాలేజ్, ఒకటి తారా డిగ్రీ కాలేజ్, ఒకటి సదాశివపేట, 4 ఇంకోటి మరి పటాన్చెరు. ఈ 4 క్లబ్లను కూడా ఇచ్చేస్తున్నాం. ఎందుకంటే మా తరం తర్వాత వాళ్ళు కూడా వచ్చేసేసి మన విజయన్న గారు చెప్పినట్టు ప్రపంచంలో 200 దేశాల్లో సుశిక్షితులైన 15 లక్షల మంది లైన్ క్లబ్స్ మెంబర్స్ ఉన్నారు. వారందరూ కూడా ఎప్పుడంటే అప్పుడు ఏదంటే అది చేయడానికి లయన్స్ క్లబ్ నుంచి చేయడానికి ముందుకు వస్తుంటారు. అదేవిధంగా ఏంటంటే లయన్స్ క్లబ్ నుంచి విద్య ఆరోగ్యం అనేది చాలా తీసుకుంటాం. కాబట్టి విద్య మీద మేము మా క్లబ్ నుంచి మేము విద్య మీద చాలా ఇంపార్టెంట్ తీసుకుంటాం. విద్యార్థులందరినీ కూడా తయారు చేయడానికి చేసేస్తుంటాం. కాబట్టి నా తర్వాత మాట్లాడే వాళ్ళు చాలా ఉన్నారు. ఈ అవకాశం ఇచ్చిన really a big notes, all my my PDF was filling with ఇది చెప్తే బాగుంటుంది, ఇది చెప్తే బాగుంటుంది. But when seeing you all, when you people are really super duper amazing and you are really doing a great work. Once again I bow down in front of all teachers who are encouraging our youth, because they are our strength. There are Lions Club strength and even our strength, who is going to enjoy all the beauty what we made as a family unit. Your school is a family unit, maybe your family is a unit, your Lions family is a unit, where we are conducting and encouraging each other. Let's hand in hand contribute for the betterment of our kids. First of all, I say myself, enjoy yourself, oneself, so that you can contribute something good for your society. As a Leo faculty development trainer, I really take opportunity to thank all the leaders who gave me an opportunity here, all the HMs, all the teachers, and my lovely kids there. This is your Usha Rani signing off for the day. Please do watch my link is there, even in which is shared to the sir, so that any practical problems, memory gurinchi kani leda inkedanna problems unte, definitely do upload chats. Once again this is your Usha Rani signing off for the day. Thank you for bearing me. కాల్ టు ఆర్డర్. అధ్యక్షుల వారికి ధన్యవాదములు. గంటానాద శ్రీకారంతో ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని మరి తెలియడం జరిగింది. కార్యక్రమం లోపల అవసరమైనటువంటి పెద్దలేక citizen. In history, written in letters of gold inspires us to put in good work for the fair name, loyalty to our national flag, and maintain that its force shall be our force, that each individual among us shall proudly laugh of the community of. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వివిధ పాఠశాలల నుంచి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అందరికీ పేరు పేరు నమస్కారాలు. విద్యార్థులకు శుభాశిస్సులు. మాకు వెంకటేశం సార్ ఈ చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు తెలిపిన వెంటనే మేము చాలా సంతోషపడడం జరిగింది. ఇది చాలా పెద్ద ప్రోగ్రాము, చాలా బాగుంటుందని చెప్పేసి అనుకోవడం జరిగింది. అలాగే అనుకున్న వెంబడే సార్ కూడా అప్పుడప్పుడు మాకు ఫోన్లో టచ్ ఉంటూ మరి కార్యక్రమం నిర్వహించాలి లేదా ప్రోగ్రామ్స్ సక్సెస్ అయినా లేదా మరి పత్రికా మిత్రులకు కూడా తెలియజేసి మరి చెప్పడం జరిగింది. అలాగే ఇది పాఠశాలలో లెవెల్లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం, కాంపిటీషన్స్. అలాగే మండల లెవెల్లో కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ కావడం జరిగింది. మండల తరఫున కూడా ఒక్కొక్క ఈవెంట్లో ముగ్గురిని ఫస్ట్, సెకండ్, థర్డ్ సెలెక్షన్ చేయడం జరిగింది. మరి సహకరించేటువంటి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ మొన్ననే
ఎస్ఎస్సి రిజల్ట్లో మా మండలి తరఫున 10 GPA కూడా సాధించడం జరిగింది. మరి 9.8 GPA చాలా మందికి రావడం జరిగింది. 888లో కూడా మా మండలి తరఫున కోనాపూర్ పాఠశాల నుంచి 1, అలాగే తొగర్పల్లి నుంచి 2, గర్ల్స్ హై స్కూల్ అనంతసాగర్ నుంచి 4 సెలెక్ట్ కావడం జరిగింది 888లో. మరి సంగారెడ్డి ఆదర్శ వాళ్ళు లయన్స్ క్లబ్ వారు నిర్వహించే కార్యక్రమాల్లో మరి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఈరోజు ఒక స్కూల్ నుంచి 3కే సెలెక్షన్ చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఒక్కొక్క పాఠశాల నుంచి 30 మంది కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇంకెన్నో 10 GPAలు కావచ్చు, 9.8 GPAలు కావచ్చు, అలాగే 888 సీట్లు కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఇంకెన్నో సాధించేటువంటి అవకాశాలు ఉంటాయి విద్యార్థులు. ఇటువంటి మోటివేషన్ కావచ్చు, ప్రోత్సహించే కార్యక్రమాలు చేస్తున్నటువంటి లయన్స్ క్లబ్ వారికి కొండాపూర్ మండల విద్యాశాఖ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సహకరించినటువంటి ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేస్తూ 74 పాఠశాలల నుండి వచ్చిన ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు ప్రియమైన విద్యార్థులందరికీ ముఖ్యంగా లయన్స్ క్లబ్ ఆఫ్ సంగారెడ్డి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే పాఠశాల లోపల చాలామంది విద్యార్థులు ఎంతో నైపుణ్యం కలిగి ఉంటారు, కానీ వాళ్ళకి ప్రోత్సాహం ఉండదు. అలాంటి వారికి సుమారు 300 మంది విద్యార్థులకి ఈ స్టేజ్ పైకి తీసుకొచ్చి వాళ్ళకి గౌరవించి వాళ్ళని ప్రోత్సహించి కాబోయే భారతదేశానికి నావికలాగా వాళ్ళని ముందంజలో ఉంచడానికి, భావి భారత పౌరులను తయారు చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే 75 సంవత్సరాల స్వాతంత్రం ఏ విధంగా వచ్చిందనేది మనం గత 8 నుంచి 22 వరకు ప్రతి పాఠశాల లోపల, ప్రతి గల్లీ లోపల, ప్రతి మండలం లోపల, రాష్ట్ర స్థాయి లోపల, దేశ స్థాయి లోపల నిర్వహించుకున్నాం. ఆ ప్రతిఫలాలు ఇక ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇక్కడ మనమందరం సమావేశమై విద్యార్థులను ప్రోత్సహించి ఇంకా ముందుకు తీసుకెళ్తూ మంచి భావి భారత పౌరులను తయారు చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. पानी जो शहीद हुए हैं उनके जरा याद करो कुर्बानी, जरा याद करो कुर्बानी. భారతదేశం 10 శతాబ్దాల వరకు ఆర్యులు, మౌర్యులు, కనిష్కులు, హర్షులు, గుప్తులు, రాజపుత్రులు, పల్లవులు, చోళులు, ఈ రాజవంశాలందరూ కలిసి మన దేశాన్ని భవ్య భారతదేశంగా చేశారు. తర్వాత 11వ శతాబ్దం నుంచి రకరకాల ఖిల్జీలు, బాల్బన్లు, తురుష్కులు, మొఘలాయులు, ఆంగ్లేయులు, రకరకాల విదేశీయులు వచ్చేసి 1947 వరకు మన దేశాన్ని బానిస భారతదేశంగా మార్చారు. తర్వాత ఎందరో మహనీయులు రాత్రింబవళ్ళు కష్టపడి స్వాతంత్రాన్ని సాధించి పెట్టిన శుభ సందర్భంలో ఈ భావన మన కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఒక చక్కని ఆలోచనతో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే ఒక నినాదంతో 140 కోట్ల ప్రజలందరినీ ఒక జాతీయ పతాకం కింద తీసుకొచ్చేసి సంధిలో, వీధిలో, గ్రామంలో, రాష్ట్రాల వారిగా, దేశం వారిగా జాతీయ గీత పతాకంతో మరి మారుమోగింది. ఆ సందర్భంగా మా పెద్దలు ఈ సందేశాన్ని మన విద్యార్థులకు తెలియజేయాలి, ఏమి చేస్తే తెలియజేస్తే బాగుంటుంది అని ఆలోచించినప్పుడు మా డిస్ట్రిక్ట్ చైర్మన్లు 5 రాముగౌడ్ గారు, విజయేంద్రుడి గారు, రామప్ప గారు, అనంతర కులకర్ణి గారు, హనుమంతగౌడ్ గారు, వీరందరూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఈ భావాన్ని కలిగజేయాలి. పాటల ద్వారా, ఉపన్యాసాల ద్వారా, వ్యాసాల ద్వారా. ఇప్పటికే మేము పోతుడేపల్లి పాఠశాలలో జనాభా దినోత్సవం సందర్భంగా కంది,
సదాసు సంగారెడ్డి 2 మండలాలు ఉన్నటువంటి విద్యార్థులకు ఉపన్యాస వ్యాస కండక్ట్ చేసి క్యాష్ నవబహుమతి ఇచ్చినాం. గవర్నమెంట్ న్యూ హై స్కూల్లో హిరోషిమా డే సందర్భంగా విద్యార్థులకు ఉపన్యాస వ్యాస పోటీ కండక్ట్ చేసి వాళ్ళకు నగదు బహుమతులు అందజేసినాం. ఈసారి 6 మండలాలు సంగారెడ్డి, కంది, సదాశివపేట్, కొండాపూర్, పుల్కల్, మునిపల్లి ఈ 6 మండలాల్లో 74 ఉన్నత పాఠశాలలు, 4 కేజీబీబీలు, 5 మోడల్ పాఠశాలలు, వీళ్ళందరి నుంచి 74 పాఠశాలలో మరి ప్రతి ఒక్క పాఠశాల నుండి 3 విద్యార్థులు, ఈచ్ స్కూల్ 1 స్టూడెంట్ ఆఫ్ ఎలక్యూషన్, 1 స్టూడెంట్ ఆఫ్ ఎస్ఏ కాంపిటీషన్, 1 స్టూడెంట్ ఆఫ్ సింగింగ్ అని అన్ని పాఠశాల 3 విద్యార్థులు రమ్మని చెప్పినాం. అదే ప్రకారంగా 74 స్కూళ్ళలో హెడ్ మాస్టర్కి ఏం చెప్పామంటే, మీ స్కూళ్ళలో 5 తరగతులు కలిసి ఒక మంచి స్టూడెంట్ ఉంటాడు, ఆర్థికంగా ఉండి లేకున్నా ఇంటి వద్ద ఆ సౌకర్యాలు లేకున్నా ఆ పిల్లవాడు చక్కని ప్రతిభను కనబర్చి మీ స్కూల్కి ఒక నక్షత్రంలాగా ఉన్నటువంటి విద్యార్థిని సెలక్షన్ చేయమంటే 74 మంది ఉత్తమ విద్యార్థులను సెలక్షన్ చేసి ఇక్కడ మా ఎంఈఓ గారు ఇక్కడ మాకు ఇచ్చారు. నేటి ఈ ఆజాదీ కా అమృత్ కార్యక్రమము లయన్స్ క్లబ్ సంగారెడ్డి ఆదర్శ వారు ఎంతో గర్వంగా ఎంతో మంచిగా నిర్వహిస్తున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మరి నా రీజన్లో సంగారెడ్డి ఆదర్శ ఉండడము నాకు మంచి గర్వంగా ఉంది. ఏ కార్యక్రమం చేసినా చాలా మంచిగా చాలా చక్కగా నిర్వహిస్తారు. మరి వారికి నా రీజన్ తరఫున, నా హోమ్ క్లబ్ హైదరాబాద్ మంజీరా తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ, మరి ఈ పిల్లలు మీ 6 మండలాల నుంచి 76 స్కూళ్ళ పిల్లలు ఈ కార్యక్రమంలో ఈ పోటీల్లో పాల్గొని ఈరోజు వారు మన వీళ్ళ చేతుల మీదుగా తీసుకుంటున్నందుకు మరి వారు చక్కగా మరి ఇంకా మంచిగా చదువుకోవాలని, ఉన్నత పదవుల్లో ఉండాలని ఆకాంక్షిస్తూ, మరి ముఖ్యంగా నేను ఉపాధ్యాయులకు చెప్పదలిచింది ఒకటే, ఏ మారుమూల గ్రామమైనా వారు పొద్దునే లేచి మన ఇప్పుడంటే సౌకర్యాలు ఎక్కడున్నాయి, ఎక్కువ ఉన్నాయి, కానీ సౌకర్యాలు లేనప్పుడు కూడా మరి మారుమూల గ్రామంలో ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయులు కానీ లేచి మన తడవంతు పనిగా మన మంచి స్కూల్కు మంచి పేరు రావాలి, మంచి పిల్లలు మంచి ఎదగాలి, మంచి హృదయంతో ఏదైతే బోధన చేస్తున్నారో వారికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మరి నేను కూడా ఓ ప్రైమరీ స్కూల్లో చైర్మన్గా 4 టైమ్స్ చేస్తున్నాను. నాకు తెలుసు కాబట్టి పిల్లలు రాకపోయినా మన టీచర్సు ఇళ్లలోకి పంపి పిల్లల్ని రప్పించి మంచి బోధన చేస్తారు. అదేవిధంగా ఇంకోటి కూడా, మన గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళే మన ప్రభుత్వ అధికారులలో ఎక్కువ శాతము గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళే ఉంటారు. అదొకటి నేను గర్వకారణంగా చెప్తూ, మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమం నిర్వహించినందుకు మరి లయన్స్ క్లబ్ సంగారెడ్డి ఆదర్శ గారికి మరి 320D తరఫున మరి మరొకసారి ధన్యవాదాలు. ఈ అవకాశం మన యొక్క భారతదేశం ఎలాంటి పరిస్థితుల్లో ఉండే, ఏ స్థాయి నుండి మనం ఈరోజు స్వేచ్ఛ కోరుకొని నడుస్తున్నామనేటువంటిది మన చిన్నారులు ఇంతకుముందే వాళ్ళ యొక్క ఉపన్యాసంలో ప్రతి విషయాన్ని తెలియజేయడం జరిగింది. మరి అదే క్రమంలో మన యొక్క భారతదేశం ఎంత బానిసత్వంగా ఉండే, తర్వాత మనం ఈరోజు స్వేచ్ఛగా ఈ విధంగా వేదిక పైన మాట్లాడగలుగుతున్నామంటే మరి వారి యొక్క త్యాగఫలమైన మనం గర్వంగా చెప్పుకోవాలి. అదేవిధంగా మన యొక్క లయన్స్ క్లబ్ వాళ్ళు ఆజాదీ కా అమృతోత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడము
మరి మా మండలంలో ఉన్నటువంటి పిల్లలకు అందరినీ కూడా గర్వకారణంగా మేము ఫీల్ అవుతున్నాం సార్. ఎందుకంటే ఎప్పుడు చూడు తరగతి గది పాఠశాల తప్ప బహిర ప్రపంచంలో ఏమి జరుగుతున్నటువంటి అంశాలు తెలియకపోవడం సహజమే. మరి వాళ్ళు అక్కడ నిర్వహించినటువంటి స్కూల్ పాఠశాలలో కానీ తర్వాత అదేవిధంగా మండల స్థాయిలో కానీ ఎప్పుడైతే పిల్లలు పాల్గొంటారో వాళ్ళు ఉన్నటువంటి ప్రావీణ్యత అయినటువంటి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా జిల్లా స్థాయిలో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు మేము ఏ స్థాయికి ఎదగాలనేటువంటి ఆలోచన ఎదగడానికి ఇది ఒక మంచి వేదిక. ఈ వేదిక అలంకరించినటువంటి లయన్స్ క్లబ్ వారికి మరొకసారి మేము ధన్యవాదాలు చెప్తున్నాం సార్. ఎందుకంటే మన అక్షయ్ అనేటువంటి మన ఎవరు మన ప్రభాకర్ రెడ్డి గారు, మన తాటిపల్లి గారు, మా మండలంలో ఎవరైతే ఫస్ట్ సెకండ్ పిల్లలు వస్తారో 10th క్లాస్ నుండి ఆఫ్టర్ వాళ్ళు ఎంతవరకు చదివినా ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ చదివిన ప్రతి పిల్లవానికి మేము 10,000, సెకండ్ ఉన్నటువంటి వారికి 5,000 అని చెప్పి వాళ్ళు తన యొక్క కుమారుని యొక్క జ్ఞాపకార్థంగా మా మున్పల్లి మండలంలో వాళ్ళు ఎప్పుడూ సేవలు అందిస్తూ ఉన్నారు. మరి మేము ఆ సేవలు ఉపయోగిస్తున్నాం సార్. ఎందుకంటే తన కుమారుడు ఆ విధంగా ఆకస్మికంగా అతను గతించడం వల్ల అతని యొక్క కుమారుని యొక్క జ్ఞాపకార్థం పిల్లలు కూడా గ్రామాల్లో ఉన్నటువంటి పిల్లలు మారుమూల ప్రాంతంలో చాలా బీద పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకు చేయూతనివ్వాలి, పిల్లలు ఎదగాలనేటువంటి గొప్ప ఆశయంతో మాకు ఆ ప్రభాకర్ రెడ్డి సార్ గారు మాకు ఎన్నో రకాల మండలాల్లో సహాయ సహకారం అందిస్తున్నారు. మరి ఇక్కడ వచ్చినటువంటి చిన్నారులు కూడా మనకి ఏదైతే సహాయం అందిస్తున్నారో అది ఎంత చిన్న సహాయం అయినా మనం పోటీగా మనం స్పీడ్గా తీసుకొని పై స్థాయికి ఎదగాలి, మనం కూడా గొప్పవాళ్ళం కావాలి, మనం కూడా ఆ వేదిక పైన కూర్చొని మన యొక్క జీవితంలో కూడా మనం కూడా కొంత సహాయ సహకారం చేసేటువంటి ఆలోచన కలగాలని చెప్పి మరి మేము ఎందుకంటే మేము ఎప్పుడు కోరుకునేది ఒకటే, పిల్లలు ఎదగాలి, తర్వాత సమాజంలో వాళ్ళ తల్లిదండ్రులకు, ఆ గ్రామానికి, మండలానికి, జిల్లాకు, దేశానికి మంచి పేరు తేవాలనే ఆకాంక్షతో మేము ఆలోచిస్తూ ఉంటాం. మరి ఇక్కడ వచ్చినటువంటి చిన్నారులు బాలబాలికలు కూడా అదే స్థాయిలో ఉన్నారు. ఈ స్వాతంత్రాన్ని ఏ రోజు కూడా మరవనటువంటిది మనకు ఈ వజ్రోత్సవ కార్యక్రమాలు. కాబట్టి అందులో భాగంగా మరి ఈనాడు మన పిల్లలకు చిన్నపాటి బహుమతులు అందిస్తున్నటువంటి ఈ లయన్స్ క్లబ్ వారికి మరొకసారి మేము మా యొక్క మునుపల్లి మండలి తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. విద్యార్థికి ప్రశంసా పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఉపన్యాస పోటీలో విజేతయ్యే వాళ్ళకు వారి తగినంత మరొకసారి సూచించడం జరుగుతుంది. వారి బహుమతి చాలా 320D తరఫున దేశభక్తి పూరితమైనటువంటి మండలంలో విజేతలైనటువంటి వాళ్ళందరికీ కూడా బహుమతి. ఫస్ట్ ప్రైజ్ వి మధు సాయి కిరణ్, ఫస్ట్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ చందన, థర్డ్ ప్రైజ్ కే భవానీ. దేశభక్తి గేయాలలో విజేతలైనటువంటి వాళ్ళని రావాలి. ముందుగా ఎస్ఏ రైటింగ్ లో విజేతలైన వాళ్ళు ఫస్ట్ జడ్పీహెచ్ఎస్ నిజాంపూర్ విద్యా గవర్నమెంట్ ఆర్ఎంహెచ్ఎస్ సదాశివపేట మునిపల్లి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ పాండు జడ్పీహెచ్ఎస్ సుజాత, 9th క్లాస్ జడ్పీహెచ్ఎస్ అంతారం మునిపల్లి మండల. రెండు మండలాలు. తర్వాత సంగారెడ్డి మండలంలో ఫస్ట్ ప్రైజ్ నందిని జడ్పీహెచ్ఎస్ పిఆర్పల్లి, సెకండ్ ప్రైజ్ విజేత స్మాల్ కంపేట్. మొత్తము ఇంతవరకు చిన్న వయసు అయినా అతిపెద్ద మనసుతో ఇంతటి వరకు 15,000 మొక్కలు నాటడానికి అందరూ స్మైలింగ్ ఫేస్ పెట్టండి మేడం. అదే చూసినావా కదా
దయచేసి గమనించాల్సిన సూచన, సంగారెడ్డి మండలంలో ఉన్నటువంటి కంది మండలంలో ఉన్నటువంటి మరొకసారి లయన్స్ క్లబ్ ఆఫ్ ఆదర్శ నగర్ 320D. తర్వాత కొండ ఫోటోగ్రాఫర్స్ బిరెడీ సార్, ఏనా ఓకేనా? విజయేందర్ రెడ్డి గారికి ఆత్మీయ సత్కారం సదాశివపేట మండలం. ధన్యవాదాలు సార్. తర్వాత సదాశివపేట సార్, ధన్యవాదాలు సార్. వారికి కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ సంగారెడ్డి డివిజన్ పక్షంలో సత్కారం.